హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము పేదింటి మహిళలకు స్వయం ఉపాధి కల్పించడం కోసమే ఉచిత కుట్టు మిషన్స్ అనేది ప్రారంభించడం జరిగిందండి. అలాగే వాటిని ఉచిత కుట్టు మిషన్స్ ఎవరైతే మహిళలు ఉన్నారో వారికి పంపిణీ చేయడం జరుగుతుంది. అలాగే వీటితో పాటు వాళ్ళకి ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి ఏపీ ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది. అలాగే వీటికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో మీకు తెలియజేయడం జరుగుతుంది. సో ప్రధానంగా ఇది ఏ మహిళలకు ప్రాధాన్యత ఎక్కువగా ఇస్తారు, అలాగే వాటికి కావాల్సిన డాక్యుమెంట్ ఏంటి, అలాగే అర్హతలు ఏంటి, ఎక్కడ అప్లై చేయాలి, ఎలా అప్లై చేయాలి, ఏ విధంగా అప్లై చేయాలని చెప్పేసి ఈ వీడియోలో మీకు స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ముఖ్యంగా మనకి పేదింటి మహిళలు ఎవరైతే ఉన్నారో ఉచితంగా కుట్టి మిషన్స్ అనేది పంపిణీ చేయాలని చెప్పేసి ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో వీటిలో భాగంగానే మనకి 2024-2025 సంబంధించి ఫ్రీ షేవింగ్ మిషన్ స్కీమ్ అనేది లాంచ్ చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. సో వీటిని గ్రామ వార్డు సచివాలయంలో మాత్రమే అప్లై చేసుకోవడానికి అవకాశం ఉందండి. సో సొంతంగా అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం లేదు. అది కూడా నిన్న మనకి అప్డేట్ ఇవ్వడం ఉంది. గ్రామ వార్డు సచివాలయంలో ఉన్నటువంటి వెల్ఫేర్ అసిస్టెంట్ వారి యొక్క లాగిన్లు అయితే మనకి ప్రొవైడ్ చేయడం ఉంది. సో ఇక్కడ మీకు స్క్రీన్ పైన కూడా చూపిస్తాను. సో ప్రాసెస్ అనేది నెక్స్ట్ వీడియోలో మీకు లైవ్ డెమో కూడా చూపిస్తాను. సో ప్రధానంగా ఇక్కడ ఏ క్యాస్ట్ వాళ్ళు అప్లై చేసుకోవాలని చెప్పేసి కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ముఖ్యంగా మనకి ఇక్కడ బీసీ, అలాగే ఈడబ్ల్యూఎస్, అలాగే కాపునేస్ సంబంధించి ఎవరైతే కాపులు ఉన్నారో వాళ్ళు మాత్రం అప్లై చేసుకోవడానికి అవకాశం ఉందండి. సో ఎస్సీ వర్గానికి సంబంధించి అయితే ఇంకా అప్డేట్ అయితే ఇవ్వలేదు. ప్రధానంగా ఈ 3 కాస్ట్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చని చెప్పేసి ఏపీ ప్రభుత్వం క్లియర్గా మెన్షన్ చేయడం. అలాగే ఈ ట్రైనింగ్ ప్రాసెస్లో ఎవరైతే ఉచిత కుట్టి మిషన్ సంబంధించి అప్లై చేసుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా ట్రైనింగ్ అయితే ఉంటుందండి. ట్రైనింగ్ పూర్తయిన తర్వాతనే మీకు ఈ మిషన్ ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. అలాగే వాటికి సంబంధించి ఆధార్ శాతం కూడా ఉంటుంది. 70% ఉంటేనే ఈ మిషన్ మీకు పంపిణీ చేయడం అవుతుంది. అలాగే వీటితో పాటు సర్టిఫికేట్ కూడా ఇస్తామని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం. సో ఒకసారి చూద్దామండి అర్హతలు ఏంటి, అలాగే ఎవరు ఈ మిషన్స్ సంబంధించి ఉచిత మిషన్ సంబంధించి అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది, ఏ మహిళలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు, అలాగే వయో పరిమితి ఎంత అని చెప్పేసి ఈ వీడియో. ఏపీ ఉచిత కుట్టు మిషన్స్ పథకం అనేది 2025 అంటే మనకి నిన్న లాంచ్ చేయడం జరిగిందండి. సో నిన్న ఈవినింగ్ అనేది గ్రామ సచివాలయంలో అప్లై చేసుకునే విధంగా మనకి సైట్ అనేది ఓపెన్ చేయడం జరిగింది. సో పేదింటి మహిళలకు స్వయం ఉపాధికై ఉచిత కుట్టు మిషన్లు మరియు శిక్షణ కొరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉచిత కుట్టు మిషన్స్ అని పంపిణీ పథకం అనేది ప్రారంభించడం జరిగిందండి. సో ఈ పథకం ద్వారా మహిళలకు ఉచితంగా శిక్షణ ఇస్తూ వాటితో పాటు కుట్టు మిషన్లు కూడా పంపిణీ చేస్తామని చెప్పేసి క్లియర్గా మెన్షన్ జరిగింది. 2024-25 ఆర్థిక సంవత్సరం సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 26 జిల్లాల్లో 61 నియోజకవర్గానికి 3,000 చొప్పున మొత్తం 1,00,000 వరకు అయితే కుట్టు మిషన్లు ఉచితంగా పంపిణీ చేస్తామని చెప్పేసి ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో ఇక్కడ మనకి అర్హతలు ఏంటని చెప్పేసి క్లియర్గా ఇవ్వడం జరిగిందండి. సో మహిళలకు మాత్రమే ఈ పథకం అర్హులని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అలాగే ఇక్కడ ఖచ్చితంగా వాళ్ళు ఎవరైతే మహిళలు ఈ ఉచిత కుట్టి మిషన్ సంబంధించి అప్లై చేసుకోవాలనుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉండాలి. అలాగే ఆంధ్రప్రదేశ్ స్థిర నివాసే ఉండాలి, ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో నివసిస్తూ ఉండాలండి. అలాగే మనకి ఇక్కడ వారికి సరైన ఆధార్ కార్డు నెంబర్ కలిగి ఉండాలి, ఖచ్చితంగా గుర్తింపు కార్డు అనేది ఉండాలి. అలాగే మీరు ఈ పథకంకి అప్లై చేసుకోవాలంటే క్యాస్ట్ సర్టిఫికేట్, అలాగే ఇన్కమ్ సర్టిఫికేట్ కంపల్సరీగా ఉండాలండి. అది మనకి నెంబర్ ఎంటర్ చేయాలి, అలాగే అప్లోడ్ కూడా చేయాల్సి ఉంటుంది. అలాగే మనకి ఏజ్ కూడా ఇవ్వడం జరిగిందండి. సో 20 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్న వాళ్ళకి మాత్రమే అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఆదాయం కూడా ఇవ్వడం జరిగిందండి. మనకి గ్రామాల్లో వచ్చేసి దాదాపు 1.5 లక్షలు అంటే 1.5 లక్షలు మాత్రమే ఉండాలి. అలాగే పట్టణాలు వచ్చేసరికి 2 లక్షలు మించరాదని చెప్పేసి క్లియర్గా మెన్షన్ జరిగింది. సో ఇక్కడ ముఖ్యంగా ఏ మహిళలకు ప్రాధాన్యత ఇచ్చారంటే సో వితంతువులు, దివ్యాంగుల మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందండి. సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి స్వయం ఉపాధి కల్పించడం కోసం అనేది ఏపీ ప్రభుత్వం ఇది తీసుకురావడం జరిగింది. ఇదైతే మంచి విషయమే. సో ట్రైనింగ్ అంటే మీరు ఎవరైతే అప్లై చేసుకుంటారో బీసీ సంబంధించి, ఈడబ్ల్యూఎస్ సంబంధించి కానీ కాపు సంబంధించి ఎవరైతే వర్గానికి సంబంధించి మహిళలు ఉన్నారో ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళకి ట్రైనింగ్ అయితే ఉంటుందండి. ఈ ట్రైనింగ్లో కూడా వాళ్ళకి 70% ఆధార్ ఉండాలని చెప్పేసి, ఆ 70% ఆధార్ ఉంటే మాత్రమే కుట్టు మిషన్ ఇస్తామని చెప్పేసి, ఈ కుట్టు మిషన్తో పాటు ఎవరైతే ట్రైనింగ్ అటెండ్ అయ్యింటారో ఆ మహిళలకు సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరుగుతుంది ప్రభుత్వం నుంచి అని చెప్పేసి క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో ప్రస్తుతం మనకి బీసీ వర్గం సంబంధించి మహిళలు కావచ్చు, ఈడబ్ల్యూఎస్ కులాలకు సంబంధించిన వారు, అలాగే మనకి కాపునేస్ సంబంధించి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అండి. సో ఖచ్చితంగా మరొకసారి చెప్తున్నానండి, హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉంటే మాత్రమే మీరు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఏపీ ప్రభుత్వం ఇప్పుడు ఏదైతే పథకాలు వారికి సంబంధించి 1 by 1 అప్లై చేయాలని చెప్పేసి మెన్షన్ చేస్తుందో వాటన్నిటికీ ఖచ్చితంగా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ప్రాణాంగికంగా తీసుకోవడం జరిగిందండి. సో ఇక్కడ ముఖ్యంగా మనకి ఏపీ ఫ్రీ సేవింగ్ మిషన్ స్కీమ్ సంబంధించి సో సొంతంగా చేసుకోవడానికి అయితే అవకాశం లేదు. గ్రామ సచివాలయంలో ఉన్నటువంటి వెల్ఫేర్ అసిస్టెంట్ వారికి లాగిన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. సో ఇక్కడ మనకు కావాల్సిన డాక్యుమెంట్ ఏంటని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనకి ఎవరైతే అప్లై చేసుకుంటే మహిళలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఆధార్ కార్డు కావాలి, అలాగే ఆదాయ ధృవీకరణ పత్రం అంటే ఇన్కమ్ సర్టిఫికేటు, అలాగే మనకి క్యాస్ట్ సర్టిఫికేట్ కంపల్సరీగా ఉండాలి, కుల ధృవీకరణ పత్రం కూడా కంపల్సరీ ఉండాలి. అలాగే రేషన్ కార్డు అంటే ఓల్డ్ రేషన్ కార్డు కావచ్చు, గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి రైస్ కార్డు కావచ్చు, ఈ 2 అయితే ఉండాలి. పని చేస్తున్నటువంటి మొబైల్ నెంబర్ ఖచ్చితంగా మీ యొక్క ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ లింక్ అయితే ఉంటుంది. దానికి సంబంధించి ఓటీపీ అయితే వస్తుందండి మనం అప్లై చేసేటప్పుడు. అలాగే ఆల్రెడీ మనకి తెలంగాణలో కూడా ఈ స్కీమ్ అనేది
3 మంత్స్ బ్యాక్ అనేది మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది. అందుకోసం మనకి ఏపీ ప్రభుత్వం మరొకసారి ఇక్కడ కూడా మనకి అదే అప్డేట్ తీసుకురావడం జరిగిందండి. సో తెలంగాణ వచ్చేసరికి సొంతంగా అప్లై చేసుకునే విధంగా అయితే ఇవ్వడం జరిగింది. సో ఆంధ్రప్రదేశ్లో వచ్చేసరికి గ్రామవార్డ్ సచివాలయంలో ఉన్నటువంటి ఎంప్లాయీస్ ద్వారా అప్లై చేసుకునే విధంగా అయితే మనకి ప్రొవైడ్ చేయడం జరిగిందండి. అలాగే ఇక్కడ మనకి పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ అయితే 2 ఉండాలి. అలాగే దరఖాస్తు ఫారం అనేది ఆల్రెడీ మీకు అక్కడ ఉన్నటువంటి సచివాలయ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా మనకి ఫ్రీ సేవింగ్ మిషన్ ఉచిత స్కీమ్ లాంచ్ అనేది చేయడం జరిగింది. ఎవరైతే బీసీ, ఈడబ్ల్యూఎస్, కాపు నేషనల్ సంబంధించి ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా వితంతులకు అలాగే దివ్యాంగులు ఎవరైతే మహిళలు ఉన్నారో వాళ్ళకి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడం అయితే జరిగిందండి. సో ఈ పంపిణీ సంబంధించి, ఈ ఉచిత కుట్టి మిషన్ పంపిణీ సంబంధించి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది, అలాగే సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది, అలాగే మిషన్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. వీటికి సంబంధించి లైవ్ డెమో వీడియో కూడా మీ ముందుకు త్వరలో తీసుకొస్తానండి. మనకు నిన్ననే అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది మన గ్రామవార్డ్ సచివాలయంలో ఉన్నటువంటి వెల్ఫేర్ అసిస్టెంట్ వారి లాగిన్లో. సో త్వరలో మీకు వీడియో కూడా చేయడం అయితే జరుగుతుంది. సో ప్రధానంగా ఉచిత కుట్టి మిషన్ సంబంధించి ఉన్నటువంటి అప్డేట్ ఇదండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.